రైట్, ఒక కాలర్ ఉన్నారు మనకి, తుకారాం కుప్పం నుంచి. తుకారాం గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే. ఇంకేపు అన్ని చూశాను, విన్నాను నేను. మీరున్నారు, బీజేపీ నాయకులు కూడా అన్ని చెప్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిక్లేర్ చేశారు. ఓకే, సంతోషం. ఇన్ని రోజులకైనా ఆయన ఓపెన్ గా బయటపడ్డాడు. పిఠాపురంలో ఈ పద్ధతికైనా తెలుగుదేశం నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా, చెయ్యరా? ఓకే, రైట్. కుప్పంలో చంద్రబాబు గారికి కానీ, మంగళగిరిలో లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ వచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. అక్కడ మేము అభ్యర్థులు ఎవరిని పెట్టము, మేము దగ్గర కూడా పోవని చెప్పారు. కరెక్ట్ గా ఉంది, సంతోషమే. ఇంత చేసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఒక విధంగా పక్కగా బాగా గమనించాలి. మనం తెలంగాణలో 8 నియోజకవర్గాలు ఇచ్చింది. ఒక్క నియోజకవర్గంలోనైనా డిపాజిట్ దక్కించుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రేట్, ఒప్పుకుందాం మనం. ఆయనకు ఒక శక్తి ఉంది. ఆయన 24 సీట్ల నుంచి 21కి వచ్చాడు. ఇప్పుడు దీంట్లో కూడా మీరు నమ్ముతారో నమ్మరు, నాకున్న అవగాహన ప్రకారం దీంట్లో కూడా మళ్ళా 3 తలకిందుల పరిస్థితి ఉంది. ఆఖరికి 14, 15కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఏమో, బీజేపీకి 2 సీట్లు పెరుగుతాయని అంటున్నారు. 10 దగ్గర ఉంది కదా, 12కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో 19కి జనసేన పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మరో 2 ఆయన త్యాగం చేస్తారా, అందరూ కలిసి లాక్కుంటారో తెలియదు. అదైతే పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్ అయితే నడుస్తుంది, బీజేపీ సీట్లు పెరగబోతున్నాయని. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. వైవి నాగిరెడ్డి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? హలో, నమస్తే సార్, చెప్పండి సార్. ఇది పిఠాపురము ఇతను పవన్ పోటీ చేస్తారని చెప్పి నెల క్రితమే నా నోటీస్ వచ్చింది సార్. ఎలా అంటే పిఠాపురం ఒక విద్యార్థి ఇక్కడ మా నర్సాపేటలో బీటెక్ చదువుతున్నాడు. ఓకే. ఒక హోటల్ కలిస్తే నేను రాజకీయ ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఆయన మాటలు కలిపాడు. అప్పుడు చెప్పానండి ఇతను పవన్ అక్కడ పోటీ చేస్తానండి అని. మరి గెలుస్తారంటేనే గెలవడానికి కొంచెం క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే అవతల వైసీపీ తరఫున ఎంపీ పేరు వంగగీత, ఆమె చాలా పవర్ఫుల్ అండి అక్కడ పిఠాపురంలో. ఆమె గెలవడానికి ఛాన్స్ ఉన్నాయండి. అయితే మాత్రం 40% నాయుళ్ళు ఉన్నాయి. ఈ నాయుళ్ళు వచ్చేసినప్పుడు కాపులు ఇవి డివైడ్ అవుతాయి సార్, అంతేగాని అతను గెలిస్తే నమ్మకం మాత్రం లేదని చెప్పారు సార్. ఓకే ఓకే, సరే మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ జరిగినటువంటి అవమానం అక్కడ పిఠాపురంలో? సార్ ఇది తక్కిళ్ళ ఏది కప్ప తక్కిళ్ళకి పక్క ఏదో ఒక సాంగ్ ఉంది సార్. అసలు ఈ ముగ్గురు కలవడమే పెద్ద ఏడ్చుకోండి సార్ ఇది. ఎందుకంటే వీళ్ళకి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి సార్. బీజేపీ సిద్ధాంతం వేరు, పవన్కి సిద్ధాంతాలు అనేటటువంటి లేవు. అందులో ఏమన్నా ఇతను చంద్రబాబు అనే ఏ కాలానికి కాలం పడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కలిసి పోటీ చేస్తారు సార్ వీళ్ళు? అసలు ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరగదు సార్ ఇక్కడ. జరగదనుకుంటున్నారా? నేను చెప్పాను సార్, తెనాలిలో నాకు ఒక చౌదరి గారు మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఏం చెప్పారంటే సార్, నాయుళ్ళు పోటీ చేసేటటువంటి దగ్గర అక్కడ చౌదరీస్ ట్రాన్స్ఫర్ కావటండి ఓట్లు. ఓకే. అదే చౌదరీస్ పోటీ చేస్తున్నటువంటి చోట నాయుళ్ళు అంటే కాపులు మీరు అంటున్నది, కాపులండి ట్రాన్స్ఫర్ కావటండి అని ఖచ్చితంగా చెప్తున్నారు సార్ ఆయన చౌదరి గారు, మూర్తి గారు ఆయన పేరు. ఓకే ఓకే ఓకే, ఆయన ఇది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి వైవి నాగిరెడ్డి గారు కాల్ చేసినందుకు.